ఈరోజు మంది కర్రీ రొయ్యలు చామగడ్డ పులుసు ఎలా చేస్తానో నేను నా స్టైల్లో చూసి నచ్చితే లైక్ చేయండి. ముందు కళాయి పెట్టేసుకున్నాము, వేసుకున్నాము. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఇప్పుడు చామగడ్డలు దీంట్లో వేసేద్దాం. ఇది కొంచెంసేపు వాడ్చుకున్నాము. ముక్క అప్పుడు గట్టి పడద్దు అనమాట, బాగుంటుంది టేస్ట్గా. ఇది పక్కన పెట్టేస్తాము. వాడిపోయి రొయ్యలు వాడి చేసుకుందాం. ఇవి ఆల్రెడీ వాడి చేసాను ఉప్పు పసుపు వేసి. ఇప్పుడు ఏంటంటే చింతపండు పులుసు పోసి ఉడకబెడతాం. సైజ్ అంతా చింతపండు పులుసు పిసికి 2 గ్లాసులు వాటర్ వేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పోసి ఉడకబెట్టేద్దాం. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. అయ్యి 1 స్పూన్ ఉప్పు వేసాను. చాలా ఉడకనిస్తాం. ఇప్పుడు పులుసు ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాను. ఉడికిపోయింది. టమాటా పెట్టేస్తాం. అదే బండల్లో నూనె వేసేసుకొని కొన్ని ఆవాలు, మెంతులు, ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి తిరగమాతలో వేస్తాం. కొంచెం కరివేపాకు, టమాటా, పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ చేసేసుకున్నాను. ఒట్టి పచ్చి కొబ్బరి మాత్రమే. ఇది ఒక రొంత అంటే ఒక 1/4 భాగం అనుకోండి కొబ్బరి చెప్పులో అంత వేసుకున్నాను నేను. ఒక 1/2 కేజీ రొయ్యలు, 1/2 కేజీ చాంగడ్డలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు, కొబ్బరి ముక్క. ఇప్పుడు కొంచెంసేపు ఉడకనిద్దాం. చూపించు పైకి. కూర అయితే రెడీ అయిపోయినట్టు లెక్క. చాలా టేస్టీ అయిన చామగడ్డలు రొయ్యలు కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. నేను చూపించినట్టే చేసుకోండి మీరు. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ముందైతే ఒక లైక్ కొట్టండి.